రాజ్యాంగపరంగా గెలవలేదు, కేవలం టెక్నికల్ గా ఈవీఎంలను అడ్డం పెట్టుకుని గెలిచినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మేము వేసిన ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళినాయని చెప్పి అడుగుతున్నారు. 56% కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ ఈ రోజున ప్రజలు ఇచ్చారా, ఈవీఎం ఇచ్చిందా అని ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఓకే, మీకు నిజంగానే 56% ప్రజల యొక్క మద్దతు ఉన్నప్పుడు శుభం తెలియని పిల్లలు ఎక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ కుటుంబాల జోలు ఎందుకు వెళ్తున్నారండి? మీకు 56% ఉందిగా, ప్రజల తీర్పు మ్యాండేట్ బ్రహ్మాండంగా వచ్చిందిగా, అంటే నీ గెలుపులో నీకేం జరిగిందో నీకు తెలుసు. అందుకే ఈ రోజున ఈ రాజ్యాంగం రీకాల్ చేసుకునే హక్కు ఉండాలి. ప్రజల యొక్క తీర్పుని రీకాల్ చేసే హక్కు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి భయం ఉంటుందని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఒక్క ప్రజలు తాగిందండి మీ భయం? ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కేసులు బనాయిస్తారా? సర్వీసులో ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేయని ఐఏఎస్లు ఐపీఎస్లను కేసులు పాలు చేసి భయభ్రాంతులు చేసిన చరిత్ర మీదని సందర్భంగా మనవి చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్యోగులను హింస పెడతారా? ట్రాన్స్ఫర్లు చేసి భయపెడతారా? ఇదేనా రాజ్యాంగం అంటే? ఇన్ని అకృత్యాలు చేస్తూ ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని, ఓ ప్రభుత్వ ఉద్యోగిని పార్టీల పేరుతో హింస పెట్టే మీకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. ఓ రాష్ట్ర స్థాయి నుంచి చిట్ట చివరి గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం. మరి ఎందుకంటే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండకూడదని మీ కుట్ర, ప్రశ్నించేవాడే ఉండకూడదని మీ కుట్ర, ప్రశ్నించేవాడిని ఏదో ఒక విధంగా భయపెట్టి ఆపేయాలని మీ కుట్రగా మేము అభివర్ణిస్తూ, ముఖ్యంగా మీ దాడి సోషల్ మీడియా మీద జరుగుతుంది, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద జరుగుతుంది, సజ్జల భార్గవని టార్గెట్ చేసి జరుగుతుంది. ఎందుకండి మీరు పెట్టలేదండి పోస్టులు? స్వయానా మీరే, నారా చంద్రబాబు నాయుడు గారే ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే మాట మీరు అన్నది నిజం కాదా? మీ మీద ఎన్ని కేసులు పెట్టాలండి ఇప్పుడు? స్వయం నారా లోకేష్ గారి అరేవరని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనలేదా? మీ మీద ఎన్ని కేసులు పెట్టాలండి? పూర్తిగా అభద్రతా భావంతో ఉన్న మీరు భావ ప్రకటన స్వేచ్ఛని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు మీకు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. ఏ స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, బ్రతికే హక్కు లేదు. ప్రభుత్వం నుంచి నాకు రావాల్సిన హక్కులు ఒక్కటి కూడా నువ్వు గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ తీసేసావు. నువ్వు ఇస్తానన్న ఈ రోజు వరకు దిక్కులేదు. మా నోట్లో దుమ్ము కొట్టి, మా బతుకులను చిన్నాభిన్నం చేసి, మా బిడ్డల చదువులను అందరినీ ద్రాక్షాలుగా చేసి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలో ప్రాథమిక హక్కులలో ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి చదువుకునే హక్కు ఉండినప్పుడు నా బిడ్డలు ఎందుకు చదువుకోలేకపోతున్నారని చెప్పి అడుగుతున్నాం. నన్ను చదువుకోనికుండా నీకు రాజ్యాంగ రక్షణ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాం. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పడం చేతగాని మీరు, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి మోతేసిన మీరు, 108 ఆపేసిన మీరు, మెడికల్ కాలేజీలు ఆపేసిన మీరు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఆపేసిన మీరు, రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాం. నన్ను బ్రతకనివ్వవు, నన్ను మాట్లాడనివ్వవు, నన్ను ఇల్లు కట్టుకోనివ్వవు, నా పిల్లలను చదువుకోనివ్వవు, నా బిడ్డలు విదేశీ విద్యను కలగనివ్వవు, నాకు పెన్షన్ రాదు, నేను ఉద్యోగస్తున్నైతే నన్ను ఉద్యోగంలో హింస పెడతావు, నేను దళిత హోంమంత్రి స్థాయికి ఎదిగినా నాలో ఇంకా నీకు కులం కనపడుతుందంటే నీ ఒంటి నిండా, నీ పార్టీ నిండా నీకు అహంకారం పూర్తిగా పైకి పెరిగిపోయి ఈ రోజున మళ్ళీ కుర్చీ వేసుకొని పూలు దండలేసి బాబాసాహెబ్ అంబేద్కర్కి మీరు పూల దండలు వేసినంత మాత్రాన మీరు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు మీకు పూర్తిగా పోయిందని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తాం.